హాయ్ హలో అందరికీ వంది వర్క్స్కి వెల్కమ్. ఈరోజు మనం వైట్ శారీకి గురించి మాట్లాడుకుందాం. అలానే ఇంకా మీకు చూపించాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కొత్త వర్క్ పెట్టాను కదా, అది ఆ వర్క్ గురించి మాట్లాడాలంటే అది వచ్చేసి చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న ఒక మందారం మొక్క అనమాట. ఆ పూలు భలే అందంగా జూకామల్లిలాగా ఇలా పూస్తూ ఉండేవి కిందకి వాలి. అదేంటంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రేకులన్నీ ఒజ్జుగా ఉండవు, చిన్న చిన్న కన్నాలతో ఉంటాయి. అది చిల్లుల మందారం అనేవాళ్ళం మేము. మరి మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు, కానీ ఆ మందార పువ్వుని వేయాలనిపించింది. మామూలు మందారం వేయచ్చు, కానీ కొద్దిగా డిఫరెంట్గా అందరూ మర్చిపోతున్న ఈ పువ్వుని మళ్ళీ వేయాలనిపించింది. అందుకని అలా డిజైన్ చేశాను. శారీ అంతా కూడా మీకు మళ్ళీ నేను వేస్తూ మీకు ఒకసారి ఒక వీడియో పెడతాను, చూడండి. నిన్న వేస్తూ ఉండగా పెట్టాను. ఆ డిజైన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది మన వనది వర్క్లో 111 అనమాట. 111వ డిజైన్. అది శారీ కాదు, డిజైన్. నేను శారీస్ చాలా చేసి ఉన్నాను, కానీ మళ్ళీ చేస్తూ ఉన్నాయి కూడా ఉన్నాయి. కానీ మన డిజైన్ వచ్చేసి 111 అనమాట. అందుకోసమని మీకు పెట్టాను. వెంటనే అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఇప్పుడు చెప్పాలంటే ఈ గంగా యమున శారీస్ గురించి చెప్తున్నాను. ఇది ఇక్కడతో ఎండ్ అయ్యిందని మనం చెప్పాను కదా, ఇది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ వైట్ శారీ వన్ది కట్టిన ఈ శారీలో ఓవరాల్ డిజైన్ సేమ్ ఇలానే వస్తుంది మొత్తం అంతా కూడా. అయితే స్టెప్స్ వేస్తే మీకు డిజైన్ అన్నీ తెలుస్తుంది. మీరు స్టెప్స్ వేసారనుకోండి, నీట్గా స్టెప్స్ వేసుకోవచ్చు, సింగిల్ వేసుకోవచ్చు, మీకు మీ ఇష్టం అనమాట. మీరు ఎలా వేసుకున్నా కూడా డిజైన్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి 1250 అండి, విత్ బ్లౌజ్. మీకు బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది, మీకు ఎలా కావాలంటే అలా. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా వర్క్ వస్తుంది. మీకు డిజైన్ నేను చూపిస్తాను. పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. పళ్ళు డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. ఓవరాల్ డిజైన్ అంతా శారీ అంతా కూడా వర్క్ ఉంటుంది. అలానే మీకు పళ్ళు బాగా ఎలివేట్ అవుతుందండి. ఇది వైలెట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చిన శారీ. ఇక్కడ ఎక్కడ కూడా దీనికి రాజీ లేదు. మొత్తం డిజైన్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మీరు కడితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ అంటే ఏ ఏజ్ వాళ్ళు ఇది కట్టుకోవాలి అని ఏం లేదు. వైట్, ఇంకొకటి ప్యూర్ కాటన్. మీకు సమ్మర్కి చాలా తేలికగా చాలా అందంగా కనిపిస్తారు. కడితేనే ఈ చీరైనా అందంగా ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా మడతల మీద చీరని చూసి ఇది బాగోదులే అని అనుకోండి, కడితే దాని అందం తెలుస్తుంది. ఈ చీర అయితే నేను ఒక 6 కలర్స్ తీసుకున్నాను. ఇందులో ఒక 4 అటు ఇటు అయిపోయినా 2 మాత్రం ఉంచుకున్నా. అది కడితే దాని అందం తెలుస్తుంది. శారీ ఎప్పుడు కూడా కట్టుకుంటేనే దాని అందం తెలుస్తుంది. మీ అందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మన వనదిలో మందారం పూల డిజైన్ గురించి ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.